శ్రవణ్ కుమార్ గారు, లీగల్ వరకు మీరు నిష్ణాతులు కాబట్టి, ఎన్నో కేసులు డీల్ చేశారు కాబట్టి, ఎన్నో అద్భుతమైన తీర్పులు మీరు ఇచ్చారు కాబట్టి అంతవరకే నేను అడుగుతాను. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ గుండెపోటుతో మరణించారని చెప్పారు. వారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, ఎలా చెప్పగలిగారు? వారిని పిలిచి అడగాల్సిన బాధ్యత సిబిఐ ఇన్వెస్టిగేషన్ టీంకు ఉందా లేదా? అలాగే అనుమానాలుంటే విజయమ్మ గారు కానివ్వండి, గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వారిద్దరిని అడగాల్సిన అవసరం ఉందా లేదా? అలాగే ఒకవేళ ఆదినారాయణ రెడ్డి గారు దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఎవరైనా వారి మీద కేసు పెట్టారా, వారి పేరు చెప్పారా? లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి వారి మీద కాస్త బురద జల్లుదాం, టీడీపీ నాయకుల మీద కాస్త బురద జల్లుదాం. TV5 మిగతా 2 ఛానల్స్ వాళ్ళు కూడా మీలాంటి ప్రజ్ఞావంతుల్ని, బలహీన వర్గాల్ని డిబేట్స్కి పెట్టి వీరు చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీరి మీద కాస్త బురద జల్లుదాం. ఇది తప్ప ఇంకోటి లేదు. ఇన్వెస్టిగేషన్ ఏం చేయబోతోంది, ఎవరెవరిని విచారించాలి, ఎవరెవరిని విచారించి కూడా తప్పించుకుంటున్నారు, అసలు శిక్షలు పడాల్సింది ఎవరికి? సాంశీరావు గారు, నేను రాజకీయపరమైనటువంటి డిస్కషన్స్లోకి వెళ్ళను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు కాబట్టి వారు పర్సనల్ ఇష్యూస్ చేసుకొని ఉండొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద పాలిటిక్స్, బట్ బికాస్ ఐ షుడ్ కన్ఫైన్ మై సెల్ఫ్ ఫర్ ఓన్లీ లీగల్ ఇష్యూస్. బట్ మై క్రేవింగ్ ఈజ్, ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబంలో జరిగినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్కి కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోతే 5 కోట్ల మంది ప్రాణాలకి గ్యారంటీ ఎట్లా అనేది ఫండమెంటల్గా మనం ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న. రేపొద్దు నాకు ఏదైనా జరుగుతుందని భరోసా, నాకు జరిగితే ఈ ప్రభుత్వం ఆపగలదని భరోసా ఉండాలి కదా. ఇప్పుడు తెలంగాణలో 2 అడ్వకేట్లను చంపేశారు. అలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఎట్లా ఈ రాష్ట్రంలో మాట్లాడగలం? రాజకీయాల కోసం ఏమైనా చేయొచ్చా? ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా. సో దీని మీద ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళు నిజంగా చట్టం ముందుకు రావాలి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీనుల పట్ల మాట్లాడుతున్న వాయిస్ నాది తప్ప దీంట్లో రాజకీయాలు చేయడానికి, రాజకీయాలు నేను మాట్లాడడానికి రాలేదు. రెండో ప్రధాన అంశం సాంబశివరావు గారు, మీకు చెప్పాల్సింది, హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కోసం పిటిషన్ వేసినప్పుడు సాంబశివరావు గారు, వైఎస్ సౌభాగ్య అంటే వైఫ్ ఆఫ్ వివేకానంద రెడ్డి వారి వైఫ్ WP 3944 ఆఫ్ 2019 అని సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరుతూ ఆవిడ ఒక పిటిషన్ వేశారు. ఆవిడతో పాటుగా 3945 ఆఫ్ 2019 అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక పిటిషన్ వేశారు సిబిఐ ఎంక్వైరీ కోరుతూ. వీరిద్దరూ కాకుండా సునీతారెడ్డి, డాక్టర్ సునీతారెడ్డి ఎవరైతే వాళ్ళ డాక్టర్ ఉన్నారో ఆవిడ 1639 ఆఫ్ 2020 అంటే ఈ పిటిషన్ జరుగుతుండగానే ఆవిడ ఒక పిటిషన్ వేశారు. ఎవరైతే వివేకానంద రెడ్డి గారి వైఫ్ సౌభాగ్య ఉన్నారో ఆవిడ మెయిన్ ఎలిగేషన్ ఏంటి అంటే పిటిషన్లో సాంబశివరావు గారు, నేను జడ్జిమెంట్ పేరాలో అంటే హానరబుల్ హైకోర్టు అన్నిటిని కూడా కన్సాలిడేట్ చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఉన్నటువంటి ఒక 2 పారాగ్రాఫ్లు చదువుతా. ఎందుకంటే ప్రధానంగా పిటిషనర్స్ ఏ వాదన మీద ఉన్నారు, అసలు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు కావాలని అన్నారు, వాళ్ళకున్న అప్రహెన్షన్స్ ఏంటి. నాకు తెలిసి వాళ్ళు మీడియా పరంగా అప్రహెన్షన్స్ ఏంటి అనేది డైరెక్ట్గా చెప్పడానికి భయపడ్డారో నాకైతే తెలియదు, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఉందో లేదో నాకు తెలియదు, కానీ బట్ వాళ్ళ మాటల్లో మాత్రం అంతర్మదనం అయితే మాత్రం చాలా దాగి ఉందని అయితే నేను భావించాను. సరే, ఎనివే, కోర్టు ముందు అయితే కొన్ని వాస్తవాలు చెప్పాలి. కోర్టు జడ్జిమెంట్ చదివే అవకాశం ప్రేక్షకులకి సామాన్యంగా ఉండదు కాబట్టి నేను ఆ జడ్జిమెంట్లో 2 పారాలు చదివి ప్రేక్షకులకి క్లారిఫికేషన్ కోసం కొన్ని చెప్తా. పారాగ్రాఫ్ పేజ్ నెంబర్ 6లో సౌభాగ్య వైఫ్ ఆఫ్ వివేకానంద రెడ్డి గారి వైఫ్ చేసిన ఎలిగేషన్ ఏంటి అంటే, ఎందుకు ఆవిడ సిబిఐకి ఏమందంటే, షీ స్టేటెడ్ దట్ ది ప్రజెంట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రిప్రజెంట్స్ పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ in which place the murder of his paternal uncle took place, and most of the police officers are depending on the political leadership for their recommended postings, and in that view it is difficult for them to discharge the duties without fear or favor. This is what her allegation in the petition and it was discussed in the judgment. అంటే ముఖ్యమంత్రి గారి బాబాయి చనిపోయిన పులివెందుల కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి గారే రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి యాజ్ ఎమ్మెల్యేగా అక్కడున్న పోలీసులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి పొలిటికల్ పోస్టింగ్స్ కోసం ఉంటారు కాబట్టి వీళ్ళ మీద మాకు నమ్మకం లేదు, వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం లేదు, వీళ్ళు ఇచ్చేటువంటి ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేషన్ని పోలీసులకి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు. అనండి రెండో అంశం, హానరబుల్ హైకోర్టు డిస్కస్ చేసిన అంశాలు నేనేమో నా కొత్త అంశాలు చెప్పడం సాంబశివరావు గారు.
పేజ్ 29లో జడ్జిమెంట్లో హైకోర్టు 1 year పాటు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసులో అంటే సిబిఐకి వెళ్ళక ముందు పోలీసుల చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటి అంటే దెన్ 100 witnesses and verified the antecedents of 1461 suspects. Still no single accused who is directly involved in the murder of the deceased is either named or arrested. 1461 మంది సస్పెక్ట్స్ని ఎగ్జామిన్ చేసి 100 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేస్తే నాట్ ఈవెన్ ఎ సింగిల్ అక్యూజ్డ్ వాజ్ cited or named as arrested or accused. This is how the investigation done. This is how the investigation is done. Police officers who having ferocious experience, SPs and DSPs, they were examined 1461 witnesses. Their suspects were questioned and 100 witnesses were being examined. Not even a single person was caught. Why the investigation should be carried by the police? ఎందుకు సార్ నార్మల్ పోలీసులకు మేము ఇవ్వాలని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నించిన తర్వాత ఇంతమంది చేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయని చెప్పిన తర్వాత దెన్ హౌ ది కేస్ విల్ బి కండక్టెడ్ అలౌడ్ టు బి కండక్టెడ్ బై ది స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అండ్ నెంబర్ 3 అండ్ వెరీ క్రూషియల్ పాయింట్ సాంబశివరావు గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ది పిటిషనర్ ఇన్ WP number 3945 of 2019, that is honorable chief minister, filed a memo stating that no further orders are necessary in his petition as he does not wish to pursue the same. He filed a memo. నేను ముఖ్యమంత్రి అయినాను, అవసరం లేదు, therefore నా ఆర్డర్ని నేను వేసిన సిబిఐ కోసం వేసిన పిటిషన్ పర్సూ చేయొద్దు అని he filed a memo. And honorable high court has given a very very categorical discussion on this. సాంబశివరావు గారు, kindly allow me 2 minutes because ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాలి. బికాస్ మనం ఏదో విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ లాగా గాలి పోగేసి మాట్లాడటంలా వాట్ ఎవర్ ఆన్ రికార్డ్ ఐఎమ్ టాకింగ్ ఆల్ దిస్ థింగ్స్. సాంబశివరావు గారు, పారా 47లో ది హానరబుల్ హై కోర్ట్ అబ్జర్వేషన్, ది పిటిషనర్ ఇన్ WP 3945 of 2019 is concerned. It must be noted, the deceased being his uncle, he has a moral responsibility to see that the culprits are caught, tried and punished as expeditiously as possible. No doubt, to discharge his moral obligation, the petitioner has filed the above writ petition seeking indulgence of the CBI within short time after the murder on the main allegation that fair investigation may not be held in view of the prevailing political circumstances. However, recently he filed a memo submitting that there is no further necessity to pass any orders in his writ petition as he does not wish to pursue the writ petition. The reason assigned by him is in view of changed circumstances where the previous government was voted out and the investigation no longer being used for such wrong political purposes. The grievance then articulated by him no longer survives. Thus, he tried to convince the court that the change in the ruling party and his taking regime of the government, in his perception, there is no threat of investigation be used for wrong political purpose. Because Honorable High Court ఏం చెప్పింది, సో పొలిటికల్ పర్సన్ చేంజ్ కాబట్టి నేను ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాను, నాకు అవసరం లేదని విత్డ్రా చేసుకున్నారు. బట్ మోరల్ అప్లికేషన్ మీ మీద ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు విత్డ్రా చేసుకునే సందర్భంలో రిట్ పిటిషన్ నాట్ ప్రెస్ చేసుకునే సందర్భంలో యూ షుడ్ నాట్ ఫర్గెట్ యువర్ మోరల్ అప్లికేషన్ సిన్స్ ది డిసీజ్ ఈజ్ యువర్ అంకల్. అయితే సాంబశివరావు గారు, మర్డర్ జరిగిన 2019 నుంచి 2020 వరకు ఇన్వెస్టిగేషన్ క్యారీడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. 1441 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేసి కనీసం ఒక కొండకి వెంట్రుకి వేసినట్టుగా ఒక్క అక్యూజ్డ్ కూడా పట్టుకోకపోతే దీన్ని ఏమంటారు సాంబశివరావు గారు? నెంబర్ 2, నేను ఇంకోటి మాట కూడా చెప్తా. నేను ఇప్పటికిప్పుడు ఎవరు దీంట్లో అంటే మొదటి ముద్దాయో, రెండో ముద్దాయో, మూడో ముద్దాయో నేను చెప్పను, కానీ వన్స్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ హ్యాండెడ్ అవుట్ టు ది సిబిఐ, దెన్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఇంటెలిజెన్స్? మీరు చెప్పండి. సిబిఐని మానిటర్ చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ కాదా? రైట్, ఒక్క నిమిషం సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? సిబిఐ అనేది సాంబశివరావు గారు ఒకే నిమిషంలో ముగిస్తా. ఎస్ చెప్పండి సాంబశివరావు గారు, ఒకే నిమిషంలో ముగిస్తా. నేను అంటుంది టెక్నికల్ గా సిబిఐకి అడ్డంకి ఉంటుంది. రాజ్పుత్ కేసు ఎన్ని రోజుల్లో మీరు ట్యాక్ చేశారండి? గంట మానిటర్ చేయలేదా? బాలీవుడ్ హీరో చనిపోతే అంటే మీరు బాలీవుడ్ హీరో చనిపోతేనేమో గంటల వ్యవధిలో ఇన్వెస్టిగేషన్ ట్రాక్ చేస్తారా? ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు చనిపోతే, ఒక ఎంపీ చనిపోతే, 30-40 సంవత్సరాల రాజకీయాల్లో చచ్చిపోతే పట్టించుకోరా? ఇదా మీ ఇన్వెస్టిగేషన్ అని సిబిఐని అడగాల్సింది మీరు, నేను కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు, విజయమ్మ గారు.